కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల భూములు సర్వే చేయడానికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన అధికారులు పోలీసులను అడ్డుకుంటున్నారు. తమ భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని మహిళా రైతు కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఎకరాకు 35 లక్షల రూపాయలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కానుకుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 14 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఐక్యత పోలీస్ అధికారులు వెంటనే బ్రేకింగ్ లో చూస్తున్నాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల భూములు సర్వే చేయడానికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన అధికారులు పోలీసులని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఆ రైతుల గోస మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సమర్, కానుకుర్తి రైతులు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి, ఏం అడుగుతూ ఉన్నారు అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఏదైతే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా అయితే నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కానుకుర్తిలో అయితే ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ఉద్రిక్తలకు దారితీస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచే 3 గంటల సమయంలో కూడా అక్కడికి సర్వే చేయడానికి ఇటు అధికారులు భారీ బందోబస్తు అయితే పోలీసులను తీసుకెళ్లి అక్కడికి సర్వే చేయడానికి వెళ్లారు. అయితే రైతులు మాత్రం అప్పటికే విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని పూర్తిగా నిరసనలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా రైతులు మా భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనలో ఇప్పటికే ఒక మహిళా రైతు పూర్తిగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా అదంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా అప్రమత్తతో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే రైతులు మాత్రం తమ డిమాండ్ ను స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ భూములు కోల్పోతున్న వారికి పూర్తిగా 1 ఎకరాకు 35 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడైతే ప్రభుత్వం ప్రస్తుతానికి ఎకరాకు కేవలం 14 లక్షలు మాత్రమే ఇస్తామంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే కూడా తమ భూములకు తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తీసుకోవాలంటూ కూడా వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఒకరు కనిపిస్తుంది. మొత్తానికి అయితే రైతులు ఈ ఎత్తిపోతల భూసేకరణకు వెంటనే ఆపాలంటూ ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. అంతేకాకుండా తమ నియోజకవర్గాసి తమ జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. రమ్య. ఓకే, థ్యాంక్ యూ సాగర్. ఉత్తరాఖండ్ కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొంతమంది గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా దేవల్ ప్రాంతాల్లో మోపటాలో జరిగిన ఘటనలో తారాసింగ్, ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల పాక కూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 వరకు కూడా పశువులు మృత్యువాత పడ్డాయి.
ఇక రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితి అయితే మరింత తీవ్రంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ స్థానం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలో మోటార్ రోడ్డుపై ఉన్న ఒక వంతెన వరద ఉధృతి కొట్టుకుపోయింది. ఇక రుద్రప్రయాగ్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. నదీ జలాలు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హల్ద్వానీ భీమ్తాల్ రహదారిపై రాణిబాగ్ వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉత్తరాఖండ్ ను కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయింది. వరదలకు కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొని ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇది క్లౌడ్ బరస్ట్ అనుకోవాలా మరోసారి? అండ్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటున్నారు? ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూస్తుంటే చాలా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. ఏంటి సిచ్యువేషన్? రమణ, తప్పకుండా మీరు అన్నట్టుగా ఇది క్లౌడ్ బరస్ట్ అని చెప్పవచ్చు. చాలా మంది ఇది క్లౌడ్ బరస్ట్ గానే చెప్పేసి అంటున్నారు. చాలా మంది నిపుణులు ఎందుకు ఉత్తరాఖండ్ లో ఇంత పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి, దీనికి గల కారణం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా ఇది క్లౌడ్ బరస్ట్ గానే అందరూ భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుకోగానే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా కూడా తెలియపరిచారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాఖండ్ లోని కొన్ని జిల్లాలు, చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాలలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్పారు. దాదాపుగా అక్కడ అన్ని ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే క్లౌడ్ బరస్ట్ జరుగుతున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్ తో పాటుగా మరికొన్ని ప్లేస్లలో కూడా క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్వయంగానే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే ఉత్తరాఖండ్ లో ఏ విధంగా వరదలు ఎంత స్థాయిలో వస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక అధికారులతో నిరంతరం ఆయన సంప్రదింపులు జరుపుతూనే వస్తున్నారు. సహాయక చర్యలు కూడా సమర్థవంతంగా నిర్వహించేలా విపత్తు కార్యదర్శి, జిల్లా మెజిస్ట్రేట్లకు అవసరమైన సూచనలు కూడా జారీ చేస్తున్నట్టుగా కూడా సీఎం ధామీ తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బుస్కేధార్ తహసీల్ పరిధిలోని బరేద్, తుంగట్, టోక్ ప్రాంతంలో, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగానే కొన్ని కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని చెప్పేసి కూడా అధికారికంగా మనకి సమాచారం అయితే అందుతుంది. మరోవైపు దేవాలలో ఆకస్మిక వరదలు ఇద్దరు గల్లంతయ్యారని, పలు జంతువులు జల సమాధి అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. చమోలి జిల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు ఈ విషయాన్ని. ఆయన అక్కడ ప్రాంతంలో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న వారు అందరూ కూడా మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆయా ప్లేసులలో నివసిస్తున్నారో పక్క సమాచారం ఉంటుంది. సో ప్రస్తుతం మాకు అందుతున్న సమాచారం అయితే ఒక ముగ్గురు మాత్రమే గల్లంతయ్యారు. మిగిలిన కొన్ని పశువులు కూడా గల్లంతైనట్టు కూడా మాకు సమాచారం. మిగిలిన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. భారీ వర్షాల కారణంగా రోడ్డు మూసుకుపోయాయని, తద్వారా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతుందని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో ఇక ఉత్తర కాశీలోని ప్రభావిత ప్రాంతాలను సీఎం ధామీ సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు ప్రభావిత ప్రజలకు సహాయ ప్యాకేజీని కూడా ఆయన ప్రకటించారు. ఇంతలో భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్ లోని చమోలి, పిథర్గఢ్, బాగేశ్వర్, చంపావత్, ఉధమ్ సింగ్ నగరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సో ఆయా ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.
సో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత తక్కువ సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు ఎంత స్థాయిలో వస్తాయని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేకపోయామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి కారణం క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి కూడా అధికారికంగా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం నుంచి కూడా సహాయం కూడా ఉత్తరాఖండ్ సీఎం థామీ అడుగుతున్నారు. అవసరమైన సహాయక చర్యలు కూడా అందిస్తామని చెప్పేసి కూడా కేంద్రం హామీ ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం. వాటితో పాటుగా కొన్ని బృందాలు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు అవసరమైతే వైమానిక దళాలకు చెందినటువంటి ఆర్మీ హెలికాప్టర్స్ కూడా పంపించాలని చెప్పేసి కూడా ఉత్తరాఖండ్ సీఎం థామీ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని వాళ్ళు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా అవసరమైన సహాయక చర్యలతో పాటుగా ప్రజలకి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆర్మీ హెలికాప్టర్స్ కూడా పంపిస్తాము. ఎక్కడ కూడా ఎటువంటి అంటే మనకి చాలా వరకు కొన్ని ప్రమాదాలు ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా జరుగుతుంటాయి, కానీ ఆ ప్రమాదాల తీవ్రత తగ్గించే విధంగా అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండి పనిచేయాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి కూడా ఉత్తరాఖండ్ సీఎం కి ఆదేశాలు పోయాయి. కాబట్టి కేంద్రం నుంచి కొంత సహాయం ఎటువంటి సహాయమైనా అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో ఖచ్చితంగా మరి కాసేపట్లో కూడా పరిస్థితి సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ ఈ విధంగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ప్రజలు ఎవరైతే ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదల్లో చిక్కుపోయారో వారిని కొంత ఆటంకం కలుగుతుంది కాబట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొంత ఆటంకం కలుగుతుంది కాబట్టి సో ప్రత్యేకమైన ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహాయం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది. సో ఏదేమైనా రమణ ఖచ్చితంగా ఉత్తరాఖండ్ లో మాత్రం క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఒక్కసారిగా ఇలాంటి వరదలు సంభవించాయని చెప్పేసి కూడా మన నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకుంటారు. శాంతిపురం మండలం శివపురం వద్ద సొంతింట్లో సాయంత్రం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ కమిటీతో సమావేశమవుతారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు సీఎం సొంతింటి నుంచి ఆర్టీసీ బస్సులో బంగారు కుటుంబాల లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉదయం 11:20 కుప్పం మండలం పరమసముద్రం సమీపంలో హంద్రీనివా జలాలకు జలహారతిస్తారు. హంద్రీనివా కాలువ సమీపంలో మహిళా ఇండస్ట్రియల్ పార్క్, మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం జలహారతి సమయంలో నియోజకవర్గంలో 100 చోట్ల ఒకేసారి కృష్ణమ్మకు జలహారతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ పారిశ్రామికవేత్తలతో ఎంఓయూ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు తిరిగి ప్రయాణం అవుతారు. బెంగళూరు నుంచి ప్రత్యేక ఫ్లైట్లో హైదరాబాద్కు వెళ్తారు. నాలుగు మండలాలకు అన్ని మండలాలు కూడా మధ్య ప్రాంతమైనటువంటి కడపల్లి వద్ద దాదాపు 2.10 ఎకరాల భూమిని ఆయన ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విశేషాలు ఏమిటి, ఎటువంటి అభివృద్ధి పనులు, అలాగే అక్కడి సిచ్యువేషన్స్ ఏంటి, ఏం చేయించనున్నారు? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజులు కుప్పం పర్యటనలో భాగంగా ఈ రోజు 6 గంటల ప్రాంతంలో కుప్పంకి చేరుకుంటారు. అయితే సాయంత్రం 6:30 శాంతిపురం హెలిప్యాడ్ వరకు, అదే సొంత హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఉన్న తన సొంత ఇంటికి 7:30 చేరుకుంటాడు. అక్కడే ఆ ఏరియాకి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ కమిటీతో కూడా సమావేశం కానున్నారు. అయితే రాత్రిపూట ఆ ఇంటిలోనే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు కూడా బస్ చేస్తారు. అనంతరం రేపు ఉదయం ఉదయం 11 గంటలకి సొంత ఇంటి నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు బంగారు కుటుంబాలకు సంబంధించిన లబ్ధిదారులతో మాట్లాడతారు. అంతేకాకుండా కుప్పం మండలంలోని పరమసముద్రంకు వెళ్ళున్న సీఎం అక్కడ ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి హంద్రీనివా పనులు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో నీటి కూడా అన్ని చోట్ల, అంటే ఏవైతే కృష్ణా జలాలు
కుప్పం చేరుకున్న నేపథ్యంలోనే ఇటు పలమనేరు, అదేవిధంగా వీకోట, అదేవిధంగా మొత్తం కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువులన్నింటిలో కూడా ఈ నీరు నింపిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఈ చెరువుల్లోకి నీరు నింపుతారో అది మొత్తం 42 చోట్ల కూడా ఈ కృష్ణా జలాలకు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం 12 గంటలకు అందరినీవా కాలం సమీపంలో సీఎం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనట్టు కూడా అక్కడ టీడీపీ వర్గాలు అయితే తెలిపాయి. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలోని పరిశ్రమలకు ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా వివిధ పారిశ్రామికవేత్తలతో ఎంఏలు కూడా కుదుర్చుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఉంటుంది. మరోపక్క సాయంత్రం 4 గంటలకు అక్కడే అంటే కుప్పంలోని బహిరంగ సభలో పాల్గొంటారో అక్కడికి సంబంధించిన చాలా వరకు అంటే మనం చెప్పుకున్నట్టు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు అంటే 2 రోజుల పాటు జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో భాగమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి అంటే చిట్ట చివరి అంటే పరమ సముద్రం దగ్గర ఉన్న ఈ కాలువకి లాస్ట్ అని చెప్పుకోవచ్చు కృష్ణా జలాలు చేరుకోవడం. అయితే అక్కడి నుంచే ఈ హారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలోనే మొత్తం 49 చోట్ల అంటే మనం చెప్పుకున్నట్టు వీకోట కావచ్చు, అదేవిధంగా పలమనేరు, పొంగునూరు, పలు చోట్ల ఎక్కడైతే రాయలసీమ ప్రాంతాల్లో ఈ కృష్ణా జిల్లాలో హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పానికి చేరుకుంటాయో అక్కడ ప్రతి ఒక్క చోట కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే 11:30 గంటల ప్రాంతంలో హారతి కార్యక్రమాన్ని చేపడతారో అదే టయానికి ఈ 49 చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఈ 4 మండలాలకు అన్ని మండలాలు కూడా మధ్య ప్రాంతమైనటువంటి కడపల్లి వద్ద దాదాపు 2.10 ఎకరాల భూమిని ఆయన ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం సేకరించడం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని సంతకాలు రైట్ నౌ జపాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. टोक्यो पहुंचा हूं। मुझे बहुत खुशी है कि मेरी यात्रा की शुरुआत बिजनेस जगत के दिग्गजों के साथ हो रही है और उसमें से आपसे बहुत लोग हैं जिनसे मेरा व्यक्तिगत परिचय रहा है। जब मैं गुजरात में था तब भी और गुजरात से दिल्ली आया तो तब भी आप में से कई लोगों से बहुत ही निकट परिचय मेरा रहा है और मुझे खुशी है कि आज सबसे मुझे मिलने का अवसर मिला है। मैं प्रधानमंत्री इशिबा का विशेष रूप से आभार व्यक्त करता हूं कि वे इस फोरम से जुड़े हैं। उनके बहुमूल्य वक्तव्य के लिए मैं उनका अभिनंदन करता हूं। साथियों, भारत की विकास यात्रा में जापान हमेशा एक अहम पार्टनर रहा है। मेट्रो से लेकर मैन्युफैक्चरिंग तक, सेमीकंडक्टर से लेकर स्टार्टअप्स तक हर क्षेत्र में हमारी साझेदारी आपसी विश्वास का प्रतीक बनी है। जापानी कंपनियों ने भारत में $40 बिलियन से ज्यादा का निवेश किया है। मात्र पिछले 2 वर्षों में $13 बिलियन का प्राइवेट इन्वेस्टमेंट हुआ है। जेबीआईसी कहता है कि भारत सबसे प्रॉमिसिंग डेस्टिनेशन है
जेट्रो बताता है कि 80% कंपनियां भारत में एक्सपांड करना चाहती है और 75% ऑलरेडी मुनाफे में है। यानी इन इंडिया कैपिटल डज नॉट जस्ट ग्रो, इट मल्टीप्लाइज। साथियों, पिछले 11 वर्षों में भारत के अभूतपूर्व ट्रांसफॉर्मेशन से आप सब भली भांति परिचित है। आज भारत में पॉलिटिकल स्टेबिलिटी है, इकोनॉमिक स्टेबिलिटी है, पॉलिसी में पारदर्शिता है, प्रिडिक्टिबिलिटी है। आज भारत विश्व की सबसे तेज ग्रो करने वाली मेजर इकोनॉमी है और बहुत जल्द विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी बनने जा रहा है। वैश्विक ग्रोथ में भारत 18% योगदान दे रहा है। भारत की कैपिटल मार्केट्स में अच्छे रिटर्न्स मिल रहे हैं। एक मजबूत बैंकिंग सेक्टर भी है, लो इन्फ्लेशन और लो इंटरेस्ट रेट्स, करीब $700 बिलियन के फॉरेक्स रिजर्व है। साथियों, इस बदलाव के पीछे हमारी रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म की अप्रोच है। 2017 में हमने वन नेशन वन टैक्स की शुरुआत की थी। अब इसमें नए और बड़े रिफॉर्म लाने पर काम चल रहा है। कुछ हफ्ते पहले हमारी संसद ने नए और सिंप्लीफाइड इनकम टैक्स कोड को भी मंजूरी दी है। हमारे रिफॉर्म्स केवल टैक्स प्रणाली तक सीमित नहीं है। हमने ईज ऑफ डूइंग बिजनेस पर बल दिया है। बिजनेस के लिए सिंगल डिजिटल विंडो अप्रूवल की व्यवस्था की है। हमने 45,000 कंप्लायंसेस रेशनलाइज किए हैं। इस प्रक्रिया को गति देने के लिए బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేటీ అవుతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చ జరపనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి తమకు తగిన సమయం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది. ఓకే, బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేటీ అవుతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కూడా భేటీ అవుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి ఆలోచనలు చేయనున్నారు, అలాగే ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్లబోతున్నారు అండ్ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి? ఫామ్ హౌస్ లో కీలక భేటీ నిర్వహించినారు కేసీఆర్ అధ్యక్షన ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా ఫామ్ చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఈ రోజు కీలక భేటీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం కాళేశ్వరం కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను పూర్తి స్థాయిలో చర్చించి అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ప్రజలు వివరించాలి. దాని మీద ఇప్పటికే పవర్ ప్లాంట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పేందుకై ఏ విధంగా ఆ వ్యూహాన్ని అనుసరించాలని చెప్పే విషయం మీద ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. దానికి సంబంధించిన విషయంలో కొన్ని సూచనలు, సలహాలు కేసీఆర్ వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ చెప్పదలుచుకున్నారు. మొత్తానికి ఈ రోజు సాయంకాలం వరకు దీనికి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా నివేదికను ఆధారంగా చేసుకొని దానికి సంబంధించిన విషయంలోనే ఈ రోజు ఖచ్చితంగా కీలక భేటీ అయితే నడుస్తుంది. మొత్తానికి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి నివేదిక ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ రేపటి విషయంలో రేపే అసెంబ్లీ ఉన్నది కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వరు, దానికి సంబంధించిన విషయంలో కూడా ఒక కీలక ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. అటు హైకోర్టు ఇప్పటికే వాళ్ళకు అది నివేదిక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు, నివేదిక రాలేదు. మరి ఏ విధంగా మరి అనుసరించాలనే విషయం మీద కూడా ఈ రోజు ప్రభుత్వానికి కూడా కొంత డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక కీలక ప్రెస్ మీట్ తర్వాత రేపు అనుసరించే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చిస్తారు. అనంతరము తద్వారా పార్టీ నేతలందరికీ కూడా ఎవరెవరు ఏ అంశం మీద మాట్లాడాలి, ఎవరెవరు ఎలా మాట్లాడాలి, గతంలో కాళేశ్వరం ఏ విధంగా ఉపయోగపడింది, తర్వాత రేపు రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అటు రాజధానికి తాగునీరు కావచ్చు, రైతులకు తాగునీరు కావచ్చు, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూనే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని చెప్పే కోణంలో వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు, పూర్తి స్థాయిలో వాళ్ళకు చెప్పేందుకే ఈ రోజు కీలక భేటీ నిర్వహించారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేటందుకే ఈ రోజు ఖచ్చితంగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కొనాలి, ప్రజలకు క్లియర్ గా చెప్పాలి, ప్రజలకు ప్రయోజనాలను పూర్తిగా వివరించాలనే విషయం మీదనే కీలక భేటీ నిర్వహించినని కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ రాజు.